అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల దివ్యక్షేత్రం వైకుంఠ ఏకాదశికి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఈ నెల 30న ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించడానికి టీటీడీ ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేసింది. టోకెన్లు లేని భక్తులు తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడొద్దని విజ్ఞప్తి చేస్తున్న టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్తో మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల దివ్యక్షేత్రం వైకుంఠ ఏకాదశి పర్వదినానికి సర్వాంగ సుందరంగా ముస్తాబు కాబోతోంది. ఈ నెల 30వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు అత్యంత వైభవపేతమైన సేవలను అందించడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం మనతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింగ్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ నెల 30వ తేదీన ప్రారంభంగానున్న వైకుంఠ ఏకాదశికి సంబంధించి భక్తులకి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? గత సంవత్సరం లాగా వైకుంఠ ఏకాదశి దర్శనాలు ఇవన్నీ కూడా 10 రోజులు నిర్వహించాలని టీటీడీ బోర్డు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. గవర్నర్లు ముఖ్యమంత్రి వర్లు ఇచ్చేటువంటి దిశానిర్దేశం ప్రకారం గత కొన్ని సంవత్సరాలు ఏదైతే తిరుపతిలో ఫిజికల్ కౌంటర్స్ దగ్గర టోకన్ జారీ చేసే మెకానిజం ఉంది, దీనివల్ల అయితే లాస్ట్ ఇయర్ చాలా మంది పిల్గ్రిమ్స్ ఇబ్బంది పడ్డారు. అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి. అటువంటివి మళ్ళీ రిపీట్ కాకుండా చూడాలనేది టీటీడీ బోర్డు నిర్ణయం. దానికోసం చాలామంది భక్తుల నుంచి అభిప్రాయాలు సేకరణ చేసి ఆన్లైన్ మెకానిజంకి వెళ్తే బాగుంటుంది, ఫిజికల్గా టోకన్ ఉన్నప్పుడు ఎక్కువ మంది భక్తులు ఉన్నటువంటి తక్కువ టోకన్స్ కోసము కాంపిటీషన్లో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు అనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ 10 రోజుల పాటు కూడా ఆన్లైన్ టోకన్లు ఉన్నట్లయితే గ్రామీణ మారుమూల ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి భక్తులకి ఎటువంటి అవకాశాలు దొరకదు అనే ఉద్దేశంతో 2 విధాలుగా ఈ టోకన్ జారీ చేసే మెకానిజంని విడుకోవడం జరిగింది. మొట్టమొదటి 3 రోజులు అంటే డిసెంబర్ 30, 31, 1 జనవరి ఈ 3 రోజుల పాటు ఆన్లైన్ టోకన్ విధానం అమలు చేశాం. మిగతా రోజు 7 రోజులు స్టార్టింగ్ ఫ్రమ్ 2 జనవరి నుండి 8 జనవరి వరకు ఎటువంటి టోకన్ లేనటువంటి భక్తులకి సర్వదర్శనం విధానంలో దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ మొట్టమొదటి నుండి 3 రోజులు కూడా ఆన్లైన్ ఇచ్చేటప్పుడు 2 ఆప్షన్స్ టీటీడీ బోర్డు ముందు ఉన్నాయి. ఒకటే అంటే ఏ విధంగా అయితే ఆన్లైన్లో మనం ఎస్సీడీ టోకన్స్ జారీ చేస్తాం, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేసిస్ మీద టోకన్స్ ఇవ్వడం ఒక మార్గం, లక్కీ డిప్లో టోకన్లు ఇవ్వడం అనేది రెండో మార్గం. అయితే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్లో టోకన్ ఇచ్చేటప్పుడు 2-3 నిమిషాల్లోనే ఉన్నటువంటి 1,80,000 టోకన్లు అయిపోతున్నాయి ఉద్దేశంతో, దానివల్ల ఎవరికైతే ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇవన్నీ బాగుండవు, లేకపోతే అంత ఎక్స్పర్టీస్ ఉండదు, అటువంటి భక్తులకి అవకాశం దొరకదు ఉద్దేశంతో లక్కీ విధానం అయితే అందరికీ అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది అనేది అభిప్రాయానికి టీటీడీ బోర్డు రావడం జరిగింది. దాన్ని బట్టి 5 రోజుల పాటు అందరికీ రిజిస్ట్రేషన్ అవకాశం కల్పించాం. దాదాపు 23,80,000 మంది ఈ ఉన్నటువంటి 1,89,000 టోకన్ల కోసము అప్లై చేశారు. అప్లై చేస్తే లక్కీ డిప్ విధానంలో ర్యాండమ్ అలాట్మెంట్ ద్వారా 1,89,000 మందికి 2 డిసెంబర్ నాడున టోకన్లు జారీ చేయడం జరిగింది. అటువంటి భక్తులకి టోకన్ జారీ చేసేటప్పుడు వారికి టైం స్లాట్స్ కూడా కేటాయించడం జరిగింది. దానివల్ల అటువంటి భక్తులతో విజ్ఞప్తి ఏంటంటే వారికి కేటాయించే టైం స్లాట్ ప్రకారం కానీ వాళ్ళు తిరుమలకి వచ్చినట్లయితే క్యూ మూవ్మెంట్ స్మూత్గా ఉంటుంది, ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు. వస్తున్నటువంటి భక్తులు అందరికీ కూడా మ్యాక్సిమం ఒక 2 గంటల సమయంలోనే దర్శనం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. మిగతా 7 రోజులు ఇష్యూకి వస్తే జనవరి 2 నుంచి జనవరి 8 తేదీ వరకు రోజువారీగా మేము చేసేటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయంటే 15,000 టోకన్స్ ఎస్సీడీ విధానంలో జారీ చేయడం జరిగింది. అంటే ఓవరాల్ 1,05,000 టోకన్లు రోజువారీగా 15,000 శ్రీవాణి టోకన్లు కూడా ఆన్లైన్ విధానంలో జారీ చేయడం జరిగింది. తిరుపతి తిరుమలలో ఉన్నటువంటి స్థానికుల కోసము 15,000 టోకన్స్ కూడా ప్రత్యేకంగా కేటాయించారు. మిగతా టెంపుల్ కెపాసిటీ అయితే ఉందో అంటే ఈ 7 రోజుల్లో దాదాపు 3.5 లక్షల మంది భక్తులు, ఎటువంటి టోకన్ లేనటువంటి భక్తులు వాళ్ళకి సర్వదర్శనం క్యూ విధానంలో దర్శన అవకాశం కల్పించబోతా ఉన్నాం. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమలకు వచ్చే భక్తులు ఓర్పు సహనంతో ఉంటే మంచి దర్శనాన్ని చేపించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధంగా ఉందని చెప్పి టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మొదటి 3 రోజులు ఉన్నదో 30, 31, 1వ తేదీల్లో ఈ డిప్ ద్వారా టికెట్లు పొందిన భక్తులు తిరుమలకు వస్తే వారికి మంచి దర్శనం కల్పిస్తామని చెప్పి, అదేవిధంగా ఎవరైతే టికెట్లు పొందలేని వారు, ఆఫ్లైన్లో పొందలేని వారు నేరుగా తిరుమలకి అంటే 2వ తేదీ నుంచి 8వ తేదీ వచ్చి దర్శనం చేసుకునే అవకాశాలు కూడా కల్పిస్తున్నట్లు కూడా అనిల్ కుమార్ సింఘాల్ గారు చెప్పారు. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుపతి.